మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కర్నూలు నుంచి అమరావతికి న్యాయ సంస్థలను తరలిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు కర్నూలు న్యాయవాదులు. లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, వక్ఫ్ ట్రిబ్యునల్స్ ని కాపాడుకునేందుకు కర్నూలు బార్ అసోసియేషన్ కార్యాలయంలో కార్యాచరణ ప్రకటించారు. రేపటి నుంచి వారం రోజుల పాటు విధులను బహిష్కరించి ఉద్యమానికి సిద్ధమవుతున్నామని హెచ్చరించారు. తక్షణమే కూటమి ప్రభుత్వం లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, వక్ఫ్ ట్రైబ్యునల్స్ ని కర్నూలులోనే కొనసాగిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కర్నూలులో న్యాయవాదుల ఆందోళనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. కర్నూలు బార్ అసోసియేషన్లో న్యాయవాదులు ముఖ్య సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. పలు కీలకమైన నిర్ణయాలు న్యాయవాదులు తీసుకున్నారు. ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఏం చేయబోతున్నారు అనే దానిపై మాట్లాడేందుకు మనతో పాటు సీనియర్ న్యాయవాదులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారట? రాయలసీమలో హైకోర్టు శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రావాల్సిన హైకోర్టు రాకపోగా ఈ సంస్థల్ని తరలించడం అనేది పుండు మీద కారం జల్లినట్లయింది ఈ ప్రభుత్వము నిర్ణయం హైకోర్టులో. నిజంగా దీన్ని మేము సర్వత్రా ఖండిస్తున్నాం. ఇది దుర్మార్గమైన నిర్ణయం. ఇవాళ ప్రభుత్వానికి మళ్ళీ చెప్తా ఉన్నాం, మమ్మల్ని రెచ్చగొట్టొద్దండి, మమ్మల్ని ఉద్యమాలకి తోయకండి. దయచేసి మీరు వెంటనే ఆ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ ఇన్స్టిట్యూషన్ ఇక్కడే కంటిన్యూ చేస్తూ, హైకోర్టు మీరు ఏం చేస్తున్నారో హైకోర్టును ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసే వరకు ఆ ఇన్స్టిట్యూషన్ తరలించకుండా, ఇంచు కూడా కదలకుండా కర్నూలు న్యాయవాదులుగా త్యాగాలు చేయడానికి ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ రేపే బార్ అసోసియేషన్ బహిష్కరణలకు సిద్ధంగా ఉన్నామని తీర్మానం చేశాం. ఉదయం మేము మళ్ళీ రోడ్డు మీద ఉద్యమాలు చేయడానికి ముందుకెళ్తున్నాం. ఇలాంటి పరిస్థితి కల్పించినట్టు చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మమ్మల్ని దయచేసి మళ్ళీ రోడ్ల మీద రాకుండా తక్షణం వీటిని రద్దు చేస్తున్నా, తరలించను. కర్నూలుకు ఈ డిసెంబర్ లోపల లేదా ఈ నెల లోపల హైకోర్టు తెస్తానని ప్రకటించాలి దాకా మేము ఉద్యమాన్ని కొనసాగిస్తామని తీర్మానం చేశాం. ఈరోజు కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ యొక్క సర్వసభ సమావేశం జరిగింది. ఈ యొక్క సమావేశంలో మెజారిటీ అడ్వకేట్లు రేపటి నుంచి కార్యాచరణలోకి పూనుకుంటున్నారు. అన్ని కోర్టులను జిల్లాలో బాయ్కాట్ చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత సోమవారం నుంచి రిలే నిరాదీక్షలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పినని మేము డిమాండ్ చేశాం. కాబట్టి దయచేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ సభ్యులను కానీ, రాయలసీమ అడ్వకేట్లను కానీ దయచేసి రెచ్చగొట్టి మమ్మల్ని ఉద్యమంలోకి తీసుకురావద్దని చెప్పానని మేము హెచ్చరిస్తున్నాం. మరి ఈరోజు కర్నూలులో ఏర్పాటు చేసినటువంటి సంస్థలను ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు హైకోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి కర్నూలును జ్యుడిషియల్ క్యాపిటల్గా నిర్ణయిస్తూ ఇక్కడికి హ్యూమన్ రైట్స్ కమిషను, లోకాయుక్త, తర్వాత ఏపీ రెగ్యులేటరీ కమిషను, అదేవిధంగా వక్ఫ్ బోర్డు, సిబిఐ కోర్టులను ఇక్కడికి తరలించడం జరిగింది. అదేవిధంగా 100 ఎకరాల్లో నేషనల్ లా యూనివర్సిటీకి శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ బిడ్డ ఉండి రాయలసీమకి అన్యాయం చేయడం చాలా దుర్మార్గం. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ హైకోర్టు కొరకు ఆల్రెడీ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయినటువంటి సంస్థలను మళ్ళీ అమరావతికి తరలిస్తామనేది చాలా రాయలసీమకు అన్యాయం అవుతుంది. మీ చర్యల వలన ఈరోజు మీ నుంటే సపరేట్ రాయలసీమ రాష్ట్రం కొరకు కూడా రాయలసీమ ప్రజలు పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ కేటాయించినటువంటి ఏదైతే ఉందో లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కమిషన్, వక్ఫ్ బోర్డ్, నేషనల్ లా యూనివర్సిటీలను ఈ ప్రభుత్వము తీసుకుపోవడము అమరావతికి మానుకోవాలి. లేనిచో ప్రత్యేక రాయలసీమ ఉద్యమం చేయడానికి రాయలసీమ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ ఉద్యమానికి చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాల్సింది. ఈ యొక్క విధులను బహిష్కరించి తమ నిరసనని తెలిపేందుకు సిద్ధమైన పరిస్థితి అయితే కనపడుతుంది. ఒకవేళ ఈ యొక్క ఆలోచనని మానుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ న్యాయవాదులంతా హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.